హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సరికొత్త రెసిపీ అండి. ఇదిగోండి, ఇది నల్లేరు అంటారు. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. దీన్ని నల్లేరు అంటారు. దీంతో మనం పచ్చడి చేస్తామండి. ఇది మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎముకలు బలంగా ఉంచుతుంది, అలాగే దంతాలు దృఢంగా ఉంటాయి. దీంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో ఉండే పోషకాలు, తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, నల్లేరు అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలాగా తీగల్లాగా పాకుతూ ఉంటాయి ఇవి తాటి చెట్టుకి పాకుతాయట. అవి తినకూడదు విషమట. ఇవి నేల మీద పాకాయి అయితే మనం తినొచ్చు. నాకు ఇది కుండీలో పెరిగిందనమాట. ఓ పెద్ద ఆవిడ ఇచ్చారు, నేను కుండీలో వేసుకున్నాను. వీటి ఆకులు ఇలా ఉంటాయి, ఎక్కువ ఉండవు ఆకులు తక్కువ. ఇవి ఇలా కాడల్లాగా పెరుగుతాయి అన్నమాట. తీగల్లాగా చుట్టుకుంటూ ఆ చుట్టూ తీగలు అల్లేసుకుని పెరుగుతాయి. అయితే ఇవి దురదొస్తాయండి క్లీన్ చేయడానికి. నేను గ్లౌజులు వేసుకుని క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, చేతికి ఈ విధంగా గ్లౌజులు తొడిగేసుకోవాలి. గ్లౌజులు లేకపోతే మీ దగ్గర పాలిథిన్ కవర్ ఉంటే ఇలా పట్టుకోండి కవర్ తోటి. అయితే వీటిని ఈ 4 వైపులా ఈ గోడు చెక్కేయాలండి. ఈ గోడు తీసేయాలన్నమాట, ఇలాగా 4 వైపులా ఇలాగా. ఓకే, ఈ ఆకులు కూడా మనం వండుకోకూడదండి, ఆకులు తీసి పడేయాలి. వీటిని ఈ విధంగా తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. ఇలాగ ఈ విధంగా పెట్టేసుకుంటే అన్నీ ఒకసారి మనము కడిగేసి అప్పుడు మళ్ళీ ముక్కలు కట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇవి తీసేయాలి. ఇలాగ ఈ గోడు ఇది పీచులాగా ఉంటుందండి, తినడానికి బాగోదు. మనం ఈ గోడు తీసిన తర్వాత కూడా అది పీచులాగే ఉంటుంది ముక్కలు కట్ చేసినప్పుడు. అయినా కానీ ఏం పర్వాలేదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులోనూ. చాలా మంచిది. ఇది ఎముకలకి చాలా బలమటండి నల్లేరు. ఇది అన్ని చోట్ల దొరకదు. ఇది తాడి చెట్టు మీద పాకింది అయితే తినకూడదటండి, విషమట. కింద నేల మీద పాకింది కుండీలో కూడా పెరుగుతుందండి. నాకు పెద్ద ఆవిడ ఇచ్చారు, నేను కుండీలో వేసుకున్నాను అనమాట. ఇది ఇలాగ పెరిగిన ప్రతిసారి తీసి కట్ చేసి పచ్చడి చేస్తూ ఉంటాను. మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మరలా పెరుగుతూ ఉంటుంది. మరలా మనం అలాగే పచ్చడి చేసుకోవచ్చు. ఒకసారి వేస్తే ఇది చచ్చిపోదండి, ఆ మొక్క ఆ పాదులాగా తీగలాగా అల్లుకుంటూ పెరుగుతుంది అనమాట. పైకి చుట్టూరు ఏముంటే దానికి అల్లేసుకుంటుంది అది. ఇలా పెరిగిన ప్రతిసారి మనం పచ్చడి చేసుకోవచ్చు. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అలాగా నిల్వ ఉంటుంది అనమాట. మనం పచ్చడి చేసాక కొంచెం ఆయిల్లో అలాగే ఆగనిస్తాం కదా, పచ్చడి మగ్గితే అది నిల్వ ఉంటుందండి. ఇది ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవుతాయి కదండి. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోవడం, చెయ్యి ఇరిగిపోవడం, అలా దెబ్బలు తగడం, బోన్స్ ఇరిగిపోయిన వాళ్ళకి ఇది పెడతారనమాట. బోన్స్ త్వరగా అతుక్కుంటాయట. ఇది తినడం వల్ల బోన్స్కి చాలా మంచిదండి, బలం అనమాట. బోన్స్కి బలము, అతుక్కుంటాయి. అలాగే ఎవరైనా తినొచ్చు, యాక్సిడెంట్ అయిన వాళ్ళనే కాదు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కాదు, ఎవరమైనా తినొచ్చు. కాకపోతే వాళ్ళకి ఇంకా మంచిది అనమాట. మనకు కూడా బోన్స్కి మంచిది. మొత్తం ఇలాగే ప్రతిదీ గ్లౌజులు వేసుకోవాలండి, ఎందుకంటే చేతులు తర్వాత దురద పెట్టినట్టుగా ఉంటాయన్నమాట. అందువల్ల ఫస్ట్ టైం మనం ఇలా గ్లౌజులు వేసేసుకుని కట్ చేస్తే తర్వాత మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, ఇలాగ ఈ విధంగా ప్రతిదీ అన్నీ మనం తీసి రెడీ పెట్టేసుకుని కడిగి ముక్కలు కట్ చేయాలన్నమాట. అన్నీ క్లీన్ చేశాక నేను చూపిస్తాను మీకు ముక్కలు కట్ చేసేటప్పుడు. ఓకే, ఇదిగోండి, ఇవన్నీ క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను ఈ విధంగాను. అయితే ఇదిగో చూసారా, ఆకులు, ఈ ఏసులు, ఈ తొక్కలు ఇవన్నీ ఇలా తీసేయాలి. అయితే ఇవి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఇలాగా గ్లౌజులు కానీ మీరు చేతికి పాలిథిన్ కవర్ కానీ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చేతులు దురదొస్తాయి అన్నమాట. అందువల్ల కానీ ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. కొంచెం మనకి సహనం ఉండాలి, మరి బాగు చేసేటప్పుడు ఇలాగా కవర్ ఏదైనా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఇలా చిన్నగా కట్ చేసేసుకుని మనం తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి, వేపేసుకోవాలి, నూనెలో వేపాలన్నమాట. ఇవన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఇవి త్వరగా ఎగిపోతాయి నూనెలో. ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్నీని. ఇదిగోండి, ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట అన్నీని.
మనం ఈ తొక్కంతా సెపరేట్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులోకి చింతపండుతో పాటు టమాటా కూడా వేయాలండి. టమాటా, మిర్చి, ధనియాలు ఇవన్నీ రెడీ పెట్టుకుందాం. ఇదిగోండి పచ్చడికి నేను తీసుకున్న పదార్థాలు ఇవి కట్ చేసి పెట్టుకున్నాము. ఆ ముక్కలకు సరిపడా నేను ఒక 15-16 అలా ఎండుమిర్చి తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు అలా తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత కొంచెం చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 టమాటాలు బాగా ముగ్గినవి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వేపుదామండి. ఇవన్నీ మిర్చి, జీలకర్ర ఇవన్నీ వేపుదాం. ఇప్పుడు ఇదిగో స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం మిరపకాయలు వేపడం కోసమే ముందుగా నేను జీలకర్ర, ధనియాలు వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిరపకాయలు, కరివేపాకు వేద్దాం. కొద్దిగా వేగాలన్నమాట ఇది. ఓకే, కొంచెం వేగిన తర్వాత వేసేద్దాం. ఇవి కొద్దిగా వేగనివ్వాలండి, మాడిపోకుండా ఇలాగా తిప్పుతూ వేగనివ్వాలన్నమాట, కలుపుతూ మధ్యలోనూ వేగనిద్దాం. ఇదిగోండి మిరపకాయలు, కరివేపాకు ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట. ఇవి తీసేసి మనం ఇప్పుడు నల్లేరు, టమాటా 2 కలిపి ఒకేసారి వేగనిద్దాం. అవి తీసేసాను. ఇప్పుడు మిరపకాయలు మరలా కొంచెం ఆయిల్ వేద్దాము కొద్దిగా. తర్వాత పచ్చడి అంతా అయిపోయాక మనం వేపుతామండి, అప్పుడు ఎక్కువ వేయచ్చు. ఇది జస్ట్ వేగడం కోసమే కదా. ఇప్పుడే మనం టమాటా కూడా వేసేయచ్చు. 2 కలిపి ఒకేసారి వేగుతాయి అన్నమాట. ఇప్పుడు 2 కలిపి మగ్గనిద్దామండి కొద్దిసేపు. ఇది బాగా అంటే ఉడికినట్టు దగ్గరికి వచ్చేయాలి, కలర్ మారుతాయి. అప్పటి వరకు మనం వేగనివ్వాలన్నమాట వీటిని. ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసి పర్వాలేదు, వాటర్లో ఉడకనివ్వండి. లేదంటే ఇలాగ టమాటా జ్యూస్లో అది మగ్గుతుంది అనమాట. కొంచెం మగ్గనిస్తాం. మెత్తగా ఉడకాలి కదా, పచ్చిదనం పోయే వరకును కొద్దిగా మగ్గనిద్దాం. ఇదిగోండి ఈ విధంగా ఇవి మగ్గితే సరిపోతాయి అన్నమాట. టమాటా ముక్కలు ఇవిని ఈ విధంగా కలర్ మారితే ఇవి ఉడికిపోయినట్టే. నేను కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే నేను వేసిన నూనె సరిపోలేదు దానికి. తాలింపులో ఎలాగో వేస్తాం కదా, మరలా ఎక్కువ ఎందుకని నేను కొంచెం వాటర్ వేసాను. వాటర్లో అది మగ్గిందనమాట, బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ టైంలో మనం చల్లారనిద్దామండి. మిరపకాయలు ఎలాగో అదిగో పక్కన చల్లారుతున్నాయి, ఏగినయ్యి. చింతపండు ఎలాగో నానబెట్టాను. ఇవి కూడా బయట చల్లారబెట్టేస్తే మనము స్టవ్ ఆపేసి తాలింపుకి ఈ లోపల రెడీ పెట్టుకుందామండి. మిక్సీ జార్ కడిగేసి తాలింపు దినుసులన్నీ రెడీ పెట్టుకుంటే ఈ లోపల ఇవి చల్లారుతాయి. ఇదిగోండి ఈ ముక్కలు చల్లారిపోయాయి. ఈ తీసుకున్న ఈ ముక్కలకి నేను తీసుకున్న ఇదిగో ఈ మిరపకాయలు, చింతపండు వీటన్నిటికీ పదార్థాలకు సరిపడా ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నానండి నేను. వీటికి సరిపోతుంది అన్నమాట. ఇది ఈ విధంగా నేను తీసుకున్న వాటన్నిటికీ 1/2 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఇదిగో నేను మిక్సీ జార్లో వేసి ఇది గ్రైండ్ చేస్తాను. అయితే ఈ లోపల నేను తాలింపుకి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇదిగో వెల్లుల్లి చెదగొట్టాను, పొట్టు తీయలేదు కానీ డైరెక్ట్ ఆయిల్ వేస్తే పేలిపోతాయి, అందువల్ల చెదగొట్టాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు ఇవి తాలింపు దినుసులు తీసుకున్నాను. అయితే ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి పచ్చడి తాలింపుకి నేను కడాయి పెట్టుకున్నాను, గ్రైండ్ చేస్తాను. ఆయిల్ వేద్దాం. రెండు స్పూన్లు ఫుల్గా వేసి సగం వేసానండి. ఓకే, ఎందుకంటే పచ్చడి ఎక్కువ ఉన్నది నాకు, అందువల్ల 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ముందుగా మనం వెల్లుల్లి వేద్దాము. పచ్చడి వేడెక్కిన వెంటనే వెల్లుల్లి వేసేద్దాం. అదే ఆయిల్ వేడెక్కిన వెంటనే వెల్లుల్లి వేద్దాం. కంగారు ఎక్కువ, వేడెక్కలేదు, వేస్తాను, అయ్యి వేడెక్కుతాయి. ఓకే, జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. అవి కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు ఎండుమిర్చిని, కరివేపాకు వేద్దాం, ఎందుకంటే ఎండుమిర్చి మాడిపోతాయి కదా. మంచి వాసన వస్తుందండి, వెల్లుల్లి నూనెలో ఎగుతుంటే స్మెల్ చాలా బాగుంది. ఓకే, కరివేపాకు వేసేస్తున్నాను, తర్వాత ఎండుమిర్చి.
కరివేపాకు వేసినప్పుడు చిటపట్లు ఆడుతుంది, కొంచెం దూరం జరగండి. కానీ ఆ టేస్ట్ బాగుంటుంది, స్మెల్ ఆ ఫ్లేవరు కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా. ఎందులైనా గుమగుమలాడిపోతుంది స్మెల్ వెల్లుల్లి కరివేపాకు వేగేటప్పుడు. ఇంకో వేగిపోయాయి, మరి మాడిపోనే వద్దు. పచ్చడి మామూలుగానే నేను గ్రైండ్ చేస్తాను మెత్తగాను. కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవచ్చు, బరకగా అవసరం లేదు. అయితే కొద్దిగా మిక్సీ జార్ కడిగి నేను నీళ్ళు వేస్తాను, ఎందుకంటే మిక్సీలో మనకి పచ్చడి వేస్ట్ అయిపోకూడదు కదా. మనం దేన్ని వృధా చేయకూడదు, అన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, ఒకసారి కలుపుదాం. అయితే వాటర్ వేస్తాం కదా, మిక్సీ కడిగిన నీళ్ళు. ఒకసారి ఇలాగ ఒక 5 మినిట్స్ మనం ఇలా కలుపుతూ నూనెలో మగ్గనివ్వాలండి. అప్పుడే పచ్చడి పాడైపోకుండా 1 వీక్ అలా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 1 వీక్ ఉంటుంది. బయట అయితే 2 డేసే ఉంటుంది, మరి ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ అలా ఉంటుంది, పాడవదు. ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి. ఎవరైనా తినొచ్చు ఇది, పేషెంట్లు లేదా ఇంకా ఎవరైనా, వాళ్ళే తినాలి వీళ్ళే తినాలని ఏం లేదు, ఎవరైనా తినొచ్చు. ఇది బోన్స్ బాగా డెవలప్ చేస్తుందటండి. బోన్స్ హెల్దీగా ఉండడానికి, దంతాలు హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందట మనకి. చాలామంది తింటారు, అయితే కొంతమందికి తెలియదు మరి దీని గురించి. చాలామంది తింటారు, చాలామందికి తెలియదు. అటు ఇటు కూడా ఉంటారు కదా జనాలు. కొద్దిగా ఏగనిద్దామండి, ఇంకొంచెం ఏగాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం దగ్గరికి రానిస్తే సరిపోతుంది. ఈ టైంలో మనం ఆపేయచ్చండి. ఓకే, ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయింది, ఇది దగ్గరికి వచ్చింది. ఈ టైంలో మనం ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఆపేస్తున్నానండి. ఇదిగోండి, ఫైనల్గా వేడివేడిగా మన నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. అయితే ఇందులో విటమిన్స్ వస్తే మనము విటమిన్ B12 ఉంటుందటండి ఎక్కువగాను. అలాగే బయోటిక్, ఫోలిక్ యాసిడ్, అలాగే ఇందులో విటమిన్ A మరియు విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్ మరియు మల్టీ విటమిన్స్ ఇందులో ఉంటాయటండి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట, కంటి చూపును మెరుగుపరుస్తుందట. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుందటండి, రోగ నిరోధక శక్తిని మనలో పెంచుతుందట. అలాగే మెదడు పనితీరు బాగా జరగడానికి సహాయపడుతుందట. ఈ నల్లేరులో కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్ మరియు మెగ్నీషియము వంటి ఖనిజాలు కూడా ఉన్నాయట. ఈ ఖనిజాలు మనకి ఎముకలు మరియు దంతాలను బలంగా చేసి కండరాల పనితీరు మెరుగుపరుస్తుందటండి. అలాగే ఇంకా అనేక విధాలుగా మనకి ఉపయోగపడుతుందండి. ఇది ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చు. ఇందులో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. పప్పులు వేసుకుంటారు, పులుసులో పెట్టుకుంటారట. సరే, మరిన్ని వెరైటీస్ మనం చూద్దాం. థ్యాంక్ యూ.